హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఎమ్మి హల్దీరామ్ స్టైల్ పెసరపప్పు ఉంటుంది కదండి, మూంగ్ దాల్ మసాలా ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇవాళ. ఇదైతే మనకి చాలా ఇష్టం, చాలామందికి ఫేవరెట్ ఉంటుందండి. ఈ మూంగ్ దాల్ మసాలా అయితే మనకి ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. అవునండి, ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టక్టక్కా చేసేసుకోండి. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఇది మీరు ఒకసారి చేసుకుని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక నెల నుంచి 2 నెలల వరకు ఇవి బాగా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మనం ముందుగా ఏం చేయాలంటే, పెసరపప్పు ఉంటుంది కదండి, మంచి క్వాలిటీ పెసరపప్పు తీసుకుని దీన్ని మనం నీళ్ళల్లో బాగా ఒక 4-5 సార్లు కడిగేయాలండి. కడిగేశాక దీన్ని మనం 2 గంటలైతే నాననివ్వాలి. పెసరపప్పుని 2 గంటల సేపు నాననివ్వండి. నానిన తర్వాత దీన్ని మనం ఒక టవల్ పరుచుకుని దాని మీద ఈ పెసరపప్పుని బాగా ఆరబెట్టాలండి. పెసరపప్పులో ఉన్న తడి మొత్తం పోవాలి, నీళ్లు ఉంటుంది కదండి, ఆ నీళ్లు మొత్తం పోవాలి. కొంచెం ఇవి డ్రై అవ్వాలి. అంతవరకు మనమైతే పెసరపప్పుని ఎండబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టేస్తే మీరు ఇలా టవల్లో పరిచి అవి తొందరగా ఎండిపోతాయి. ఇవి బాగా ఎండిపోయాక మనం దీన్ని వేడి నూనెలో ఇలాగా మనం నూనెలో డైరెక్ట్గా వేస్తే అవి మనకు తీసేదానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాగా ఒక స్ట్రైనర్ ఏదైనా పెట్టుకోండి. లేదంటే మనకి ఇట్లా హ్యాండిల్ తోటి స్ట్రైనర్స్ వస్తాయి కదా, అలాంటివి కూడా పెట్టుకుని దాంట్లో కూడా ఫ్రై చేసుకోవడం ఇంకా ఈజీ. ఇవి బాగా ఫ్రై అయిపోతాయండి, నూనెలో తేలుతాయి అన్నమాట. బాగా ఇవి నూనె పైకి బాగా తేలి క్రిస్పీగా మనకు తెలుస్తుంది. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. అంతవరకు దీన్ని అయితే నూనెలో బాగా నిదానంగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుని దీన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం వేయించేసుకున్నాక అదే బాణట్లో కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చక్కగా ఇవి కూడా వేయించేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన మూంగ్ దాల్ మసాలాకి. అలాగే కరివేపాకు కూడా మంచి కలర్ బాగుంటుంది కదా, కలర్ఫుల్గా చూడడానికి. సో ఇవి కూడా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న మూంగ్ దాల్ ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో మనం ఈ మూంగ్ దాల్కి రుచికి సరిపడా ఉప్పు, కారం, తర్వాత చాట్ మసాలా అన్నీ దీంట్లో వేసేసుకోండి. చాట్ మసాలా ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోండి, అది కూడా బాగుంటుంది. కానీ హల్దీరామ్స్ మనం బయట కొనుక్కున్నవి స్పైసీగా చాట్ మసాలా వేసి చేస్తారు, అవి ఇంకా టేస్టీగా ఉంటాయి. కాబట్టి నేను ఇవాళ చాట్ మసాలా వేశాను. తర్వాత మనం వేయించుకున్న కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా దీంట్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మొత్తం ఈ మసాలా మొత్తం అన్ని పెసరపప్పుకి బాగా పట్టేటట్టు చక్కగా కలిపేసుకోండి. దీన్ని కలిపేసుకుని మీరు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈవినింగ్ టైం మీ పిల్లల్ని అడిగినప్పుడు ఇలాంటి స్నాక్స్ ఇస్తే హెల్తీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం బయట కొన్న మూంగ్ దాల్ కంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుందండి. పైగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనం అప్పటికప్పుడు చేసుకుంటాం, బయట కొన్నవి ఎప్పుడు చేస్తారో ఎప్పుడు ప్యాక్ చేస్తారో మనకు తెలియదు కదా. ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా హెల్తీగా ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చాయి నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజీ.